హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం స్టార్ మా పరివారంలో బ్యాచులర్స్ పార్టీ అయితే జరగబోతుందండి. ఇది ప్రతి సంవత్సరం ఖచ్చితంగా జరగాల్సిన పార్టీయే. ఎందుకంటే మన ఇండస్ట్రీలో ఇప్పటికే చాలామంది బ్యాచులర్స్గా అలా కంటిన్యూ అవుతూనే ఉన్నారు కదా. ఇక అందుకని బ్యాచులర్ పార్టీ అనగానే ఇక చాలామంది అయితే వచ్చేస్తూ ఉంటారు. ఇక మన స్టార్ మా పరివారంలో ఈసారి నిఖిల్ విజయేంద్ర, నిఖిల్, అలాగే గౌతమ్, ఇక బాలు, అలాగే పండు వీళ్ళైతే బ్యాచులర్స్ పార్టీలో అబ్బాయిలైతే వీళ్ళండి. ఇక అమ్మాయిలు వచ్చేసరికి అరియానా, అలాగే దీపిక, ఇక గాయత్రి, ఇలాగా చాలామంది అయితే వచ్చేస్తున్నారు. ఇక బిగ్ బాస్ ఫేమ్ అమ్మాయి దివి, ఇక వీళ్ళంతా అయితే వచ్చేస్తున్నారు. ఇక ఈ బ్యాచులర్ పార్టీలో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఆటలు పాటలతో హంగామా అయితే మొదలవుతుంది. ఇక పండు డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టేస్తాడని చెప్పుకోవాలి. ఇక నిఖిల్ విజయేంద్రాన్ని చూసి మన శ్రీముఖి అయితే వీడు లేచిపోయి పెళ్లి చేసుకునేటట్టే ఉన్నాడు అని చెప్పగానే ఇక దాంతో అవినాష్ వచ్చేసి వాడు లేచిపోయినా పెళ్లి చేసుకున్నాడు, నువ్వు ఉన్నా కానీ నువ్వు అసలు ఇక్కడున్నా కానీ పెళ్లి చేసుకోవట్లేదు అని చెప్పేసి తన మీదే సటైర్లు అయితే వేసేస్తున్నారు. ఎందుకంటే మన శ్రీముఖి కూడా ఇంకా మ్యారేజ్ కాలేదు కాబట్టి ప్రతి ఒక్కరు ఆట పట్టిస్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ నిఖిల్ అండ్ శ్రీముఖి వీళ్ళ కాంబినేషన్ని చాలామంది ఇష్టపడుతుంటారు, మంచి ఫ్రెండ్స్ కాబట్టి. ఇక దాంతోపాటు ఈసారి బాలు కూడా ఒకే స్టేజ్ మీద బాలు శ్రీముఖి, అలాగే నిఖిల్ శ్రీముఖి, ఇక అందరూ ఫ్రెండ్స్తో తనైతే ఈసారి ఫుల్ ఎంజాయ్మెంట్ అయితే చేస్తుంది. అలాగే ఆడియన్స్కి కూడా ఫుల్ ఎంజాయ్మెంట్ అయితే ఉండబోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో నూకరాజు చాలామందికి తెలిసింది. ఇక జబర్దస్త్ నుంచి తను తెలుసు, కాకపోతే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఇంకా చాలామందికి తెలిసాడు కాబట్టి తనైతే ఇక జాతకాలు చెప్పడానికో లేకపోతే ఏదో ఒక గెటప్ వేసుకొని అయితే ఈ యొక్క షోలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. నాకు తెలిసి ఇక్కడ ఉన్నాడు అంటే ఈటీవీని వదిలిపెట్టి ఖచ్చితంగా నెక్స్ట్ బిగ్ బాస్కి ఖచ్చితంగా నూకరాజు, ఆసియా వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అయితే ఖచ్చితంగా వెళ్ళొచ్చు, లేదంటే ఇద్దరు కూడా వెళ్ళొచ్చు. అది మాత్రం కన్ఫర్మ్ అని అర్థమైపోతుంది. ఇక దివి దగ్గరకు వచ్చేసి ఇదిగో నువ్వు హరి లాంటి నీకు కానీ పెళ్లి కొడుకుగా వస్తే ఏం చేస్తావు అనగానే చిచ్చి ఇలాంటి వాడు వస్తే నేను అసలు పెళ్ళే చేసుకున్నాను అనగానే ఏంటి నువ్వు మీరు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారనగానే ఇక ఏంట్రా జోబులో పెట్టుకొని చెయ్యి గోకుంటూ ఉంటే ఏ అమ్మాయికైనా అసహ్యం అనిపిస్తుంది కదా అని చెప్పి పాపం తన పరువు అంతా తీసేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఇక దీపిక అయితే చెప్పనక్కర్లేదు కదా, ఎంత ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుందంటే ఫుల్ ఎనర్జీతో అసలుకి ఇచ్చి పడేస్తుంది ప్రతి ఒక్కరికి. ఇక ఈ బ్యాచులర్ పార్టీలో నేనైతే దీంట్లో ఓన్లీ బ్యాచులర్ కాదు పిహెచ్డి కూడా చేసేసాను, అందుకే నేను అసలుకి ఇట్లా అట్లా అని చెప్తూ ఉంటే అందుకే నమ్మ నువ్వు బ్యాచులర్గానే ఉండిపోయావు, నిన్నెవరు పెళ్లి చేసుకునేదాన్ని కూడా రావట్లేదు అని హరి అయితే చెప్పేసి తనను కూడా అంటూ ఉంటాడనమాట. కానీ దీపిక కూడా చాలా స్పోర్టివ్గా ప్రతి ఒక్కదాన్ని తీసుకుంటుంది, ఎక్కడ హాట్కి తీసుకొని బాధపడదు. అంటే వీళ్ళు ఒక్కొక్కరి గురించి ఒకరికి తెలుసు కాబట్టి వీళ్ళ లిమిట్స్లోనే జోక్స్ అయితే వేసుకుంటూ చాలా ఎంజాయ్ అయితే చేస్తున్నారు. ఇక ఈసారి వాళ్ళకి ఇచ్చిన టాస్క్లు కూడా అలాగే ఉన్నాయండి. ఆ గేమ్స్ కూడా అంతే ఫన్ అయితే క్రియేట్ చేయబోతున్నాయి. చూసి హ్యాపీగా ఎంజాయ్ అయితే చేసేసేయండి. నిజంగా ప్రతి ఒక్కరు కూడా శ్రీముఖి ఎక్కడుంటే అక్కడ నవ్వులని మాత్రం కన్ఫామ్గా ఉంటుంది. ఎలాంటి దాన్నైనా కానీ తనకు అనుగుణంగా మార్చుకోగలిగే సత్తా ఉన్న అమ్మాయి మన శ్రీముఖి కాబట్టి సూపర్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.